నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారు? తప్పకుండా. 16/9/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, భాద్రపద మాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 5:58, తిథి దశమి రాత్రి తెల్లవారుజామున 12:21, నక్షత్రం ఆరుద్ర ఉదయం 6:46, యోగాలు వరియా రాత్రి తెల్లవారుజామున 12:34, కరణము వణిజ మధ్యాహ్నం 12:53, విష్టి రాత్రి తెల్లవారుజామున 12:21 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 2:55 నుంచి 4:27 వరకు, గుళికాలం ఉదయం 11:52 నుంచి 1:24 వరకు, యమగండం ఉదయం 8:49 నుంచి 10:20 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:27 నుంచి 12:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి 9:01 వరకు, మరల రాత్రి 10:41 నుంచి 12:28 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజాము 4:04 నుంచి 5:38 వరకు, వర్జం సాయంత్రం 6:36 నుంచి 8:10 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి. అంతేకాకుండా తండ్రి పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు నెరవేర్చుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అది కూడా ఆధ్యాత్మికపరమైన ప్రయాణాల కొరకు దృష్టి కేటాయిస్తారు. గురువులు పెద్దల యొక్క సలహా సంప్రదింపులతో నూతన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. అంతేకాకుండా గృహ సౌఖ్యం మాత్రం కొంతవరకు తక్కువగా ఉండడం బట్టి కొంత చికాకులకి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి గృహ వాతావరణ విషయంలో ఒకటి, అలాగే విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల మీద కూడా కొంత ఆసక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? స్నేహితులతోనూ అలాగే మీ యొక్క మిత్రులతో పాటుగా మీ యొక్క సోదర వర్గంతో కూడా ఈ రోజున ఎక్కువ శాతం డిస్కషన్స్కి అవకాశం అనేది ఉంటుంది. అంటే మాటల వ్యవహారాల్లో కొంత స్థిమితం అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో అంటే ఎవరికన్నా మీరు ఇవ్వవలసిన పరిస్థితులు కనుక్కున్నట్లయితే మీ యొక్క స్నేహితులకైనా లేకపోతే మీ యొక్క సోదర వర్గానికి కానీ ధన సహకారం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ మిత్రులతో మీరు వ్యవహరించే విధానంలో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి మాత్రం చేయాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది పెరగడం, వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడం, వృత్తిలో బాధ్యతలతో కూడిన శ్రమ, గౌరవం లాంటివి పెరగడం అనేది, ఎదురు చూసిన విషయాలు అనుకూలంగా ఉండడం, అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ముందుకు వెళ్ళడం, మనసులో అనుకున్న విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ సంబంధమైన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలు ఎక్కువ శాతం దృష్టిలో పెట్టుకొని మీరు దాని పరంగా ముందుకు ప్రయత్నాలు చేస్తూ అనుకూలంగా ఉండడానికి ఆస్కారం. ఆర్థిక విషయాలు కూడా వృత్తిపరమైన ఆర్థిక అనుకూలతలు లాంటివి కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులు ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు, విద్యా సంబంధమైన ఖర్చులు, ఉన్నత విద్య కొరకు కానీ, విదేశీ వ్యవహారాల కొరకు కానీ, లేకపోతే తండ్రి పెద్దలు మొదలైన వారి కొరకు కానీ కొంత ఖర్చులు లాంటివి ఉండడం, ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉండడం అనేది, తర్వాత శ్రమ బడలిక అధికంగా ఉంటాయి. సమయానికి నిద్ర అనేది చాలా అవసరమైన విషయాన్ని ఒకటి గ్రహించుకోవాలి. తర్వాత సమయానికి ఆహార స్వీకరణ, ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం వల్ల మీ మీద మీకు శ్రద్ధ అనేది కొంతవరకు తగ్గుతుంది. కనుక ముందు మీ విధానాల్లో కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ దైనందిన జీవితంలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సంతానం, అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు కానీ పెట్టుబడుల కొరకు కానీ మీరు చేసే ప్రయత్నాలు, దాని కొరకు ఎక్కువ శాతం ధనాన్ని ఖర్చు చేయడం, దాని కొరకు మీరు ఎదురు చూసిన విషయాల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉండడం, సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేవన్నీ కూడా
చాలా వరకు అనుకూలంగా ఉండడం, అలాగే మాటలతో అనుకున్న కార్యక్రమాలని సాధించుకోగలగడం, మంచి చర్చలు చేయడం, దూర ప్రదేశాల్లో ఉండే మీ చిన్ననాటి మిత్రులు కానీ విదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో సంతానం అభివృద్ధి కొరకు కానీ లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో పెట్టుబడుల విషయాల్లో వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకెళ్ళడానికి కానీ చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో భాగస్వామి యొక్క అభివృద్ధి కానీ భాగస్వామి తల్లి భాగస్వామి సాంఘిక సంబంధాలు, మైత్రి సంబంధాలు మొదలైన విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమ బాధ్యతలు ఉన్నప్పటికీ అది మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉండడం, ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు లభ్యమవడం, వృత్తిపరమైన విషయాల్లో మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే పెద్దల యొక్క సహకారం, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కానీ మీ కాంపిటేటర్స్ అంటే మీతో పాటు సమాన స్థాయిలో ఉండి మీకు విజయం మీరు పొందడంలో అవతల వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అంటే మీతో సమానంగా కాంపిటేటివ్ స్పిరిట్స్ ఉండి మీతో పాటు ఉండే వాళ్ళతో ఈ రోజున కొంత మీకు చర్చలు, వారితో పాటు కొన్ని పోటీలకి సంబంధించిన విషయాలలో తీవ్రంగా ఆలోచన చేయడం, వ్యక్తుల సహకారం బాగుండడం అనేది, అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయడం అనేది, అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలలో నూతన విధానాలు అవలంబించడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, దానికి సంబంధించి ఒక మీటింగ్లా పెట్టుకొని ఆ విషయంలో మీతో పాటు మీ కొలీగ్స్ కానీ మీ కింద పనిచేసే వ్యక్తులు ఎవరితోనైనా సరే కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం, అంటే ఆధ్యాత్మిక ఆలోచనలు కావచ్చు, ఆధ్యాత్మికంగా మీరు చేయబోతున్న ప్రాజెక్ట్స్ కావచ్చు, ఆధ్యాత్మికంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు వాటికి సంబంధించి మీరు ఒక టీం వర్క్ లాగా వ్యక్తుల్ని ఏర్పరిచి వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెడితే మీరు చేద్దాం అనుకుంటున్న ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్న విషయంలో చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా మనం ఈ రోజును భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆకస్మికమైన ఖర్చులు తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల మీద కావచ్చు అధిక శాతం దృష్టిని కేటాయించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే వారసత్వపు ఆస్తుల విషయంలో కూడా బంధువర్గంతో కలిపి కొన్ని అంటే తల్లి తరపు బంధువులు కానీ తల్లి తరపు బంధువులతో మేనమామలు మొదలైన వారు ఎవరైనా వాళ్ళతో కొంత కీలకమైన చర్చలు చేయడం, వారి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం. అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు నూతన నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ వాతావరణంలో అనుకూలంగా ఉంచడానికి అంటే ప్రశాంతతని పెంచుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉన్న రోజుగా దీన్ని భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి నూతన అవకాశాలు లాంటివి, అంతేకాకుండా మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత గౌరవం పెరగడం అనేది మొదలైనవి ఉన్నప్పటికీ కూడా అనుకోని వ్యక్తుల వల్ల వ్యాపారంలో కావచ్చు, లేకపోతే మీ వ్యక్తిగత జీవితంలో మీ యొక్క సొంత విషయాల్లో కావచ్చు అనవసర వ్యక్తుల జోక్యం వల్ల కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం అనేది మనసు ప్రశాంతత తగ్గే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా దాన్ని మీరు మీ విల్ పవర్తో జయిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వ్యక్తుల మీద పోటీలలో విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. పూర్వపు రుణాలు చెల్లించడానికి చేసే ప్రయత్నాలు, అలాగే న్యాయ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే మార్గంలో ప్రయత్నాలు చేయడం, మీ దైనందిన జీవితం అంటే మీ యొక్క రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో మీరు కొత్త కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, మీ దినచర్యలో మార్పులు మొదలైనవి చేసుకుంటూ మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాలు కానీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు కానీ కొంతవరకు దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులకి తగిన విధంగా ప్రణాళిక లేకుండా ముందుకు వెళితే దానివల్ల ఊహించని ధనం ఎక్కువ ఖర్చు అవడం వల్ల కూడా జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఏ కార్యక్రమం చేసినా కొంత దాని మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. కుంభరాశి.
అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా స్థిర నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పోటీల్లో నెగ్గడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించాలి. డిస్ట్రాక్షన్స్కి లోన్ కాకూడదు. హైగ్రీవాన్ మహా అనే మంత్రాన్ని జపించాలి. అలాగే నూతన పెట్టుబడుల కొరకు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ప్రయత్నాలను చేస్తారు. సంతాన సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే సంతానం యొక్క ఆరోగ్యం మీద కూడా అధిక శ్రద్ధ తీసుకుంటారు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే గృహ వాహన విషయాల్లో కానీ, నూతన గృహాలు కొనుగోలు కొరకు కానీ, మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాలు ఒక పక్కన, మీ గృహంలో యొక్క అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు, రెండింటిని సమాన స్థాయిలో ఇది చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. నూతన గృహాలు కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చడంలో ఏదో రకమైన అవాంతరాలు లాంటివి ఎదురవుతున్నా కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ, వృత్తిపరమైన విషయంలో గౌరవాదులు సాధించే వారికి కానీ, వృత్తిపరమైన బాధ్యతలు సంపాదించే వారికి కానీ అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? అందరూ కూడా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అది ఒక పరిహారంగా ఎలాగూ భావిస్తాము. అది కాకుండా ఇంకా మీకు సమయము, ఆసక్తి అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా దీనిలో మీరు ప్రతిరోజు మీ వ్యక్తిగత దైవంతో పాటుగా చేయదగింది ఏంటి అంటే, ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ, లేకపోతే చేసుకోవడం కానీ, నరసింహస్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం కానీ, లేకపోతే దానికి సంబంధించిన విషయాలు ఏదైనా సరే చదవడానికి ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ చేయడం బట్టి కూడా మీకు చాలా వరకు అనుకూల ఫలితాలను సిద్ధిస్తాయి. కనుక దానివల్ల మీకు మానసిక ప్రశాంతత, ధైర్యం, తర్వాత స్థిరత్వం మొదలైనవన్నీ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఇది కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు చేయలేకపోయినా వినడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే విన్నా కూడా మంచి ఫలితమే. కనుక నరసింహస్వామికి సంబంధించిన నామాలు, స్తోత్రాలు, శతనామావళి, నరసింహ కవచం ఏదైనా సరే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళినా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న రాశి ఫలితాలను కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని కాకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి దినఫలాలను కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు దినఫలాల్లో ఎదురుతున్న చిన్న చిన్న సమస్యల్ని మీ వ్యక్తిగత దైవ ప్రార్థనల ద్వారా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక భాగం అయితే, దాంతోపాటుగా సమయము, ఆసక్తి అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ రోజు చెప్పిన పరిహారాల్లో దైవ ప్రార్థనలు లాంటివి ఏదైనా చేసినా, దేవాలయ సందర్శన చేసినా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని చిన్న చిన్న పరిహారాల ద్వారా మనం అధిగమించగలుగుతాం. ఎందుకంటే వ్యక్తి పుట్టినప్పుడు వేసిన జాతక చక్రం ద్వారా నడుస్తున్న దశల్ని, అంతర్దశల్ని ప్రధానంగా తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన సమస్యలు ఏదన్నా ఎదురవుతున్నప్పటికీ దానికి సంబంధించిన వాటిని ఆల్రెడీ మీరు చేసుకుంటూనే ఉంటారు. కనుక ఆ దశలో అంతర్దశల పరంగా ఎదురవుతున్న ఇబ్బందులకి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ పాటిస్తూ ఉంటారు. కనుక ప్రతిరోజు చెప్పుకునే దినఫలాల్లో ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత కానీ, ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశాలు ఏర్పడతాయని మనం ఇక్కడ భావించాలి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.